ప్రియులారా, విశ్వాసులారా, మీ ప్రార్థనకు జవాబు రావాలంటే దేవుడు మీ కళ్ళ ముందు అద్భుతం చేయాలా? లేక ఆయన ఒక్క మాట చెప్తే చాలు అని మీరు నమ్ముతారా? ఈరోజు చాలామంది అద్భుతాలు చూస్తేనే నమ్ముతామంటున్నారు. కానీ 2000 సంవత్సరాల క్రితము ఒక తండ్రి తన చావు బ్రతుకుల్లో ఉన్న కొడుకు కోసం యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య అతని ఇంటికి వెళ్ళలేదు, కొడుకుని ముట్టుకోలేదు. కేవలం ఒకే ఒక్క మాట చెప్పాడు. ఆ ఒక్క మాట ఒక చావు ఇంటిని పండగ ఇల్లులాగా ఎలా మార్చిందో ఈరోజు మనము తెలుసుకుందాం రండి. మిత్రమా, ఈ వీడియో ముగిసేలోపు మీ అపనమ్మకం పోయి ఒక అచంచలమైన విశ్వాసం మీలో వస్తుంది. స్కిప్ చేయకుండా పూర్తి వరకు వినండి. యోహాను సువార్త 4:46 నుంచి 54 వరకు చదవండి. యోహాను సువార్త 4:46 ప్రకారము ఈ వ్యక్తి ఒక రాజ ఉద్యోగి, ప్రధాని. అతనికి అధికారం ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది. కానీ తన కొడుకు మరణశయ్యపై ఉన్నప్పుడు ఆ అధికారము పనిచేయలేదు. లోకంలో మనం ఎన్ని సంపాదించినా దేవుని సహాయం లేనిదే మనం ఏమీ చేయలేమని ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది. అతను కెఫర్నహూము నుండి కానా ఊరికి దాదాపు 30 కిలోమీటర్లు నడిచి వచ్చాడు. తన కొడుకు ప్రాణం మీదకు వచ్చిందని యేసయ్య తన ఇంటికి రావాలని ప్రాధేయపడ్డాడు. మిత్రమా, ఈరోజు యేసయ్య మీ ఇంటికి రావాలని, మీ ఇంటిలో ఉండాలని కోరుకుంటున్నారా? ఇక్కడ గమనించండి, యేసయ్య వెంటనే అతనితో వెళ్ళలేదు. బదులుగా మీరు సూచక్రియలను, అద్భుతములను చూస్తేనే కానీ నమ్మరు అని గద్దిస్తారు. ఇది మనందరికీ ఒక హెచ్చరిక. మనము కార్యం జరిగిన తర్వాత దేవుని నమ్ముతున్నామా? లేక ఆయన మాట మీద నమ్మకంతో కార్యం జరుగుతుందని విశ్వసిస్తున్నామా? మనం కార్యం జరిగిన తర్వాత దేవుని నమ్ముతున్నామా? లేక ఆయన మాట మీద నమ్మకంతో కార్యం జరుగుతుందని విశ్వసిస్తున్నామా? ఆ ప్రధాని యేసయ్య మాటలకు నిరుత్సాహపడలేదు. ప్రభువా, నా బిడ్డ చనిపోకముందే రమ్మని మళ్ళీ వేడుకున్నాడు. అప్పుడు యేసయ్య ఒక వింతైన పరీక్ష పెట్టారు. వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. అంతే. యేసయ్య అతనితో రాలేదు, ప్రార్థన చేయలేదు, కేవలం ఒక వాగ్దానము ఇచ్చారు. ఆ ప్రధాని ఏం చేశాడో తెలుసా? 50వ వచనంలో ఉంది, చదవండి. ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. హల్లెలూయా! ఇదే అసలైన విశ్వాసం, చూడకముందే నమ్మడం. అతను తిరిగి వెళుతుండగా దారిలో తన దాసులు ఎదురై, అయ్యా, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని వార్త చెప్పారు. అతను వెంటనే అడిగిన ప్రశ్న ఏమిటి? ఏ సమయంలో నా కుమారుడు బాగుపడ్డాడు అని అడిగాడు. వారు నిన్న మధ్యాహ్నం 1 గంటకు జ్వరం వదిలింది అని చెప్పారు. యేసయ్య ఎప్పుడైతే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని పలికారో అదే నిమిషంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుతం జరిగింది. ఎంత గొప్ప అద్భుతము! నమ్మితే హల్లెలూయా చెప్పండి. మిత్రమా, మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే కార్యం చేయలేదని దిగులు పడుతున్నారా? ఆయన తన వాక్యము ద్వారా మీకు ఒక మాట ఇచ్చారంటే అది నెరవేరినట్లే లెక్క. ఆ ప్రధాని ఒక్కడే కాదు, అతని ఇంటి వారందరూ కూడా నమ్మారు, విశ్వసించారు. మీ విశ్వాసము మీ కుటుంబం మొత్తానికి రక్షణను, ఆశీర్వాదాన్ని తెస్తుంది. దూరం దేవుని శక్తిని ఆపలేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. పరిస్థితి ఏదైనా ఆయన మాట చాలు. ఆయన మాట, వాక్యం సత్యం, జీవమై ఉన్నది. ఈరోజు మీరు కూడా యేసయ్య మాట మీద నమ్మకం ఉంచండి. అసాధ్యమైనవి సుసాధ్యమవుతాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు. విన్న వాక్యమును మాలో ఫలింపచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ ప్రధాని వలె మేము కూడా మిమ్ములను, మీ వాక్యాన్ని నమ్మి విశ్వసించి మా జీవితాలలో మీరు చేసే అద్భుతములు, మీరు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యము మాకు దయచేయమని యేసయ్య మధురనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.
గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.